శ్రీకాళహస్తి వన్ టౌన్ సీగా గోపి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ గోపి మాట్లాడుతూ శ్రీకాళహస్తికి రావడం ఆనందంగా ఉంది. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు చోటు లేకుండా తగిన చర్యలు చేపడతామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులను మోసగించాలని చూస్తే సహించేది లేదు అన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు అరికట్టడానికి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. కాళహస్తి గుంటూరు పోలీస్ స్టేషన్లో సిఐగా ఛార్జ్ తీసుకున్నాను. ముఖ్యంగా కాళహస్తి మహాపుణ్యక్షేత్రం, ఇక్కడ ఈశ్వరుడు కొలువై ఉన్నాడు కాబట్టి ఆ దేవుడి సన్నిధిలో నాకు విధి నిర్వహణ కల్పించడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ట్రాఫిక్ గురించి కానీ, తర్వాత యువత చెడు అలవాట్లకు బానిసై పెడదో పడుతున్న విషయం గురించి కానీ కొత్తగా ఆలోచించి ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేయడానికి, అదేవిధంగా యువకులందరూ కూడా మంచి మార్గంలో పోవడానికి కావాల్సిన అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెట్టాలనుకుంటున్నాను. తర్వాత ప్రజలందరూ కూడా గమనించాలి, చిన్న చిన్న ఆశలకి పోయి ఈ సైబర్ క్రైమ్స్లోనూ మరియు వారి యొక్క వలలో పడుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు కుటుంబాలు కూడా విచ్ఛిన్నం కాకుండా చిన్న చిన్న విషయాలు గొడవ పడకుండా జాగ్రత్తలు వహించాలనేది నా ముఖ్య ఉద్దేశం. సో ప్రజలందరికీ నేను ఇప్పటి నుంచి అందుబాటులో ఉంటాను. ఈరోజు నుంచి కాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నా వంతుగా నేను మరియు నా సిబ్బంది అందరూ కూడా శాయశక్తులా కష్టపడి ప్రజల పేర్లు, ప్రజల నుండి మన్నలను పొందే విధంగా నేను నా యొక్క విధి నిర్వహణ చేస్తాను. ఇలాంటి కర్తవ్యాన్ని నాకు అప్పచెప్పినటువంటి మా గౌరవ ఎస్పీ గారికి, అదేవిధంగా డిఐజీ గారికి, గౌరవ సీఎం గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నమస్కారం. నా పేరు గోపి, శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఎం.